వచ్చిపోతుండు నువ్వు అంటే కదా ఇట్లా వచ్చిపోతున్న దాంట్లో నరసింహరాయనని పట్టుకున్నాడు గద్దర్. గద్దర్ ఏం చేసినాడు, పోతూ పోతూ అందరూ కవితలు రాస్తే నేను కూడా పాట రాస్తాను, నేను పాట రాసుకొని పోయిండు. ఆపుర బండోడో బండెంట నేనొస్తా, నిలుపుర బండోడో బండి మీద నేనొస్తా, సచ్చటా కీసుగాడ సినిమా నీకు చూపెడతా, లాల్ బజారులోన లంక బుగడలు తినిపిస్తా, అల్ప హోటేలులోన ఆలు బిర్యానీ తినిపిస్తా, ఆపుర బండోడో బండెంట నేనొస్తా, నిలుపుర బండోడో అని రాసుకొని పోయింది ఈయన. పోతే నరసింహరావు అందరూ కవితలు రాస్తుంటే ఈయన పాట నేను రాసుకొచ్చిన పాడు అంటే పాడిండు. ఆపుర బండోండో అరే మంచిగా ఉంది పాట అని మరి రిక్షానకు చెప్తున్నావు కదా. నరసింహరావు ప్రశ్న వేసిండు, రిక్షానకు లాల్ బజార్లో లంక బోడలు తినిపిస్తా అంటున్నావు, సినిమా చూపెడతా అంటున్నావు, అల్ప హోటల్ 6 బిలియన్ తినిపిస్తా అంటున్నావు, ఆలు బిర్యానీ, మరి నీకు పైసలు ఉన్నాయా, ఎట్లా తినిపిస్తావు ఆయనకు అంటే అరే అమ్మ నిజమే ఆలోచనలు పడ్డాడు ఈయన. లేదు ఆయన జీవితం రాయాలి అంతే అంతే అంటే కదా. అప్పుడు ఆపుర రిక్షోడో రిక్షంట నేనొస్తా, నిలుపుర రిక్షోడో రిక్షా మీద నేనొస్తా, రెక్కలాడిన గాని డొక్క నిండదు మనకు, కాయ కష్టం చేస్తే కడుపు నిండదు మనకు, ఈ దొంగల రాజ్యములో మన కడుపును నిండయిరో, ఆపుర రిక్షోడో రిక్షంట నేనొస్తా, నిలుపుర రిక్షోడో రిక్షా మీద నేనొస్తా. అయింది. అయిన తర్వాత మొత్తం ఇక పాటలు ఒక దగ్గర పోయి పాడదాం ఈ పాట అని అల్ప హోటల్లో ఉంటాయి కదా రిక్షాలు, ఈడికి వచ్చి పాడాను. రిక్షా వాళ్ళు పాటలు లేవు కదా, వాళ్ళదే కదా పాట, వాళ్ళే పాట. వాళ్ళు ఒక్కొక్క రూపాయి తీసి మొత్తం ఇళ్ళకి ఇచ్చేసారు.